హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి వ్లాగ్ 63. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోదు, సో దట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక సో లాస్ట్ షార్ట్ వీడియో చూడకపోతే కనుక చూసేయండి. అండ్ ఏంటంటే మన ఛానల్లోని చాలా గ్యాప్ వస్తుంది కదా లాంగ్ వీడియో పెట్టి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం జర్నీ అండి, చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూసేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా వీడియో అయితే కనుక. సో ఇంకా ఇవి ఇంకో 2-3 వీడియోస్ వస్తాయి. సో ఇంకా 2 వీడియోస్ వస్తాయి. సో తప్పకుండా చూసేయండి. అవన్నీ కూడా అక్కడ స్పెషాలిటీస్, ఆ ఊరి స్పెషాలిటీ, అక్కడ టెంపుల్ స్పెషాలిటీస్ ప్రతి ఒక్కటి కూడా ముందు ముందు రాబోయే వీడియోస్లో అయితే కనుక మీకు క్లారిటీగా ఉంటుంది. సో అసలు అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామని అయితే కనుక అనుకున్నాం కదండి. సో నేను లాస్ట్లో అయితే చెప్తాను ఎక్కడ అనేది. ఫస్ట్ టైం కదా ఫ్రెండ్తోని ఇలాగా. సో చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగుంది. మేమైతే కనుక ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. 4:30 4:45 అయింది. సో ట్రైన్ వచ్చేటప్పటికి. సో వ్యూ చూస్తే ఎంత బాగుందో చూస్తున్నారు కదా మీరే, మొత్తం గ్రీన్గా గ్రీనరీతోని. సో ఇట్ సైడ్ అంటే స్పెషల్ అదే కదండి మరి. సో ఆంధ్రాలోని ఎక్కువ గ్రీనరీ ఎటు చూసినా సరే. చాలా అంటే చాలా బాగుంది. బాగా టైం స్పెండ్ చేసాము. అలా కొంచెంసేపు రిలాక్స్ అయ్యి అండ్ తర్వాత సరదాగా తింటూ మాట్లాడుకుంటూ ఫస్ట్ టైం కదా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే కనుక, అలాగ వితౌట్ పేరెంట్స్. సో మేబీ ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఎగ్జైట్మెంట్, ఇంత థ్రిల్లింగ్ అనేది ఉన్నదేమో మేబీ నాకైతే కనుక. సో మీరు చూసే వాళ్ళకి అనిపించవచ్చు అయ్యో దీనికి ఇంత అని చెప్పి. బట్ నాకు అయితే కనుక లైక్ ఫస్ట్ టైం కదండి ఇలాగా ఫ్రెండ్తోనే వెళ్ళడము, దట్టు ఇంత లాంగ్. అండ్ దగ్గర 9 days జర్నీ అయిపోయింది ఇదైతే కనుక. ఒక 1 week అనుకున్నది ఇంకా ఎక్స్ట్రా 2-3 days అయిపోయింది. సో మన అలా వెళ్తూ విజయవాడ బ్రిడ్జ్ అయితే కనుక వచ్చేసింది. సో చూస్తున్నారు కదా అక్కడ కొండ మీద కనిపిస్తున్నారు అమ్మవారు. సో మమ్మీ అయితే కనుక ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తారు నైట్కి. ఇంకా మనం ఎలాగో బయట ఫుడ్ గమ్మున తీసుకోము, తినము. బట్ ఏదైనా స్నాక్స్ ఇలాంటివి అయితే మట్టికి నాకైతే కనుక సమోసా అనేది చాలా అంటే చాలా ఇష్టము. సో బట్ మీల్స్ అనేది నేను అంత ప్రిఫర్ చేయను ట్రైన్లోని, ఎందుకో నాకు నచ్చదు. సో ఇంకా ఎలాగో వన్ డే ఈవినింగే కాబట్టి ఇంకా మమ్మీ అయితే కనుక చపాతీ ప్రిపేర్ చేస్తారు. మా ఫ్రెండ్ అయితే కనుక పులిహోర తెచ్చింది. సో బెస్ట్ కాంబినేషన్ కదండి. సో ఇంకా అలా తినేసి ఇంకా పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ అయిపోయింది. సో అలా కాఫీ తాగి కొంచెంసేపు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1 hour జర్నీ అయితే ఉన్నదంట. సో ఇంకా అలాగా చూస్తూ కొన్ని స్నాప్స్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము ట్రైన్ జర్నీ అంతా. సో మేమైతే కనుక స్టేషన్ బళ్ళారి. సో ఇక్కడ నుంచి దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక 3.5 hour జర్నీ అంటండి. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా మనం బస్ జర్నీ అంటే మన వల్ల కాదు, టిఫిన్ గట్రా ఏమి తినలేము. సో ఎంటీ స్టమక్ తోటి ఇంక బస్ ఎక్కేసాం. సో చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, బాగా కడుతున్నారు ఎంట్రన్స్ అనేది. సో ఇంకా అలాగా ఆటో ఎక్కి అక్కడి నుంచి అయితే కనుక ఇది ఫేమస్ టెంపుల్. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఏ టెంపుల్ అనేది. సో అమ్మవారిది స్టాచ్యూ పెట్టుంటే కనుక మీరు పక్కా చెప్పేద్దరు. బట్ ఇప్పుడైతే కనుక గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి అయితే కనుక బళ్ళారిది కొండ కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళే ప్లాన్ ఉండే బట్ కుదరలేదు. ఎందుకంటే అసలు అక్కడ ఎండలు చూస్తే అండి మీరు అసలు ఇక్కడ కంటే ఆంధ్రాలో కంట చాలా ఘోరంగా ఉన్నది ఇంకా. సో అస్సలు అవ్వలేదు, బయటకు వెళ్ళడానికి కూడా అసలు బయటికి అనేది అడుగు పెట్టలేదు. నిజంగా మహా అంటే ఒక 2 times వెళ్ళాం బయటికి, అంతకు మించి అసలు బయటికి అనేది వెళ్ళలేదండి. ఇంకా అంత ఎండలు ఉన్నాయి. సో అలాగా చూస్తున్నారు కదా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి బస్ స్టాండ్. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక అలాగా కొన్ని బస్ ఎక్కేసి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అనేవి తీశాను. సో దట్ మీరు కూడా చూస్తారు కదా. సో చూస్తున్నారు కదా ఇది కొండ, బళ్ళారి కొండ అండి, సారీ. సో ఇక్కడ పైన అనేది వ్యూ చాలా బాగుంటుందంట.
బట్ వెళ్ళే ప్లాన్ ఉండే బట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా టైం సరిపోక ఇంకా అప్పటికే చాలా డేస్ అయిపోయింది. బట్ ఇంకా కుదరకపోవడం వల్ల ఇంకా వచ్చేసాము. సో చూస్తూ ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నా, ఐ హోప్. సో అలాగా కొన్ని స్నాప్స్ మనకి అదొక పిచ్చి కదా. సో అలాగ తీసుకొని ఇంకా అలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ, ఇంకా నాకు ముందే అసలు బస్ జర్నీ అనేది చాలా కష్టం పడదు. సో ఫైనలీ అయితే కనుక ఇంకా రీచ్ అయిపోయాము. ఇది వచ్చరికి మస్కీ అంటారంటండి. ప్రాపర్గా ప్రొనౌన్సియేషన్ తెలియకపోతే నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను. సో ఇంక ఇక్కడ దిగి కొన్ని ఏవో తీసుకోవాలంటే ఐటమ్స్ తీసుకొని ఇంక అక్కడి నుంచి అయితే కనుక ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఇంటికి. అక్కడి నుంచి ఇంకొక 25 మినిట్స్ జర్నీ. సో ఇంకా ఫైనలీ మొత్తానికైతే కనుక ఒక 5 అవర్స్ పట్టిందండి. అక్కడి నుంచి అయితే కనుక ఇంచుమించు ఒక 4.5 అవర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అసలు ఎందుకు వెళ్ళాము, అక్కడున్న ప్లేస్ స్పెషాలిటీస్ ఇవన్నీ కూడా ముందు వీడియోస్లో అయితే కనుక వస్తాయి. సో తప్పకుండా చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకైతే కనుక థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎన్నిసార్లు అడుగుతున్నానని కాదు, సో దట్ మీరు అలాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతాయి. బై బై గాయస్.